హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మీ గొంట్ల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము క్యారెట్తో పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము. ఈ క్యారెట్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది, తొందరగా రెడీ అయిపోతుంది, పైగా మనకు హెల్త్కి కూడా చాలా మేలు చేస్తుంది. రోజు పప్పులు, ఫ్రైలు, కర్రీస్ చేసుకొని తిని బోర్ కొట్టినప్పుడు మనం ఇలా పచ్చడి చేసుకొని తింటే కమ్మగా కడుపు నిండా తృప్తిగా తినేయచ్చు. ఇప్పుడు మనము ఈ క్యారెట్ పచ్చడికి ఏమేమి కావాలో చూద్దాము. 2 పెద్ద సైజు క్యారెట్లు తీసుకున్నాను. 8 నుంచి 9 దాకా పచ్చిమిర్చి, ఒక పెద్ద ఆనియన్, 4 టమాటోస్ తీసుకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. చూడండి, క్యారెట్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ పొడవుగా కట్ చేశాను. అదేవిధంగా టమాటోలు కూడా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాగాక ఇందులో కొద్దిగా ఆవాలు, నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. వీటిని కొంచెం వేయించుకోవాలి. ఈ విధంగా కొద్దిగా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ని ఇందులో వేసుకోవాలి. ఇందులోనే మనము పచ్చిమిర్చి తీసుకున్నాం కదా, 8 నుంచి 9 దాకా కారంని పట్టి వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్గా వేగేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఎక్కువగా వేగాల్సిన పని లేదండి, కొద్దిగా వేగితే చాలు. ఇవి వేగాక ఇందులో మనం ఆల్రెడీ క్యారెట్ను కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ క్యారెట్ను తీసుకొని ఇందులో వేసుకోవాలి. క్యారెట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యారెట్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో కలిసేటట్లు ఈ విధంగా కలుపుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్, ఒక చిన్న గ్లాస్లో ఒక పావు గ్లాస్ మైన వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత దీనిపైన మూత ఉంచి ఫ్లేమ్ సిమ్లో ఉంచి 5 మినిట్స్ మగ్గనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని తర్వాత మళ్ళీ ఆనియన్స్, టమాటోస్, క్యారెట్ అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఇవి ఇలా కలుపుకున్న తర్వాత దీనిపైన మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని మగ్గనివ్వాలి. అంతేనండి. చూడండి, 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కూరగాయలన్నీ బాగా మగ్గిపోయాయి, బాగా ఉడికిపోయాయి. క్యారెట్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా చింతపండు వేసుకోవాలి. ఇందులో మనం టమాటాలు వేసుకున్నాం కాబట్టి చింతపండు ఎక్కువగా అవసరం లేదు. నేను ఇప్పుడు వీడియోలో చూపించినంత వేసుకుంటే సరిపోతుంది. 7 నుంచి 8 దాకా వెల్లుల్లి రెబ్బలు, మళ్ళీ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. ఫస్ట్ మనము ఆవాలు, జీలకర్ర వేసుకున్నాం కదా, అందుకని ఇప్పుడు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి క్యారెట్ అన్నీ కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకు క్యారెట్ బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ క్యారెట్ ముక్కలన్నీ మొత్తము చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కలన్నీ చల్లారిపోయాయి కదండి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం మగ్గించుకున్న ఈ క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు అన్నీ ఇందులో వేసుకోవాలి. చూడండి, బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు మనము ఈ మిక్సీ జార్లో ఇవన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను మిక్సీ పట్టేశాను కదా. క్యారెట్ పచ్చడి మనకు రెడీ అయిపోయింది. చూడండి, కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో అంత బాగా టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనము ఈ పచ్చడిని బౌల్లోకి సర్వ్ చేసుకుందాము.
క్యారెట్ మనకు ఆరోగ్యానికి చాలా మంచిది కదండి. ఇందులో ఏ విటమిన్ ఉంటుంది. ఇది పిల్లలకి పెద్దలకి కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి మనము అప్పుడప్పుడు ఇంట్లో ఇలా క్యారెట్ పచ్చడి చేసి పెట్టామంటే పిల్లలకు కూడా కంటి చూపు మెరుగుపడుతుంది. అంతేకాకుండా రోజు పప్పులు ఫ్రైలు కర్రీసే చేయకుండా అప్పుడప్పుడు ఇలాగా పచ్చళ్ళు చేసి పెడితే చప్పబడిపోయిన నాలుకకు కూడా కమ్మగా అనిపిస్తుంది. పుల్ల పుల్లగా కారకారంగా పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. మనకెంతో రుచికరంగా క్యారెట్ పచ్చడి రెడీ అయింది కదా. వేడివేడిగా అన్నం వండేసాను. ఇప్పుడు పచ్చడి ప్లేట్లో పెట్టుకొని వేడివేడి రైస్ పళ్ళెంలో పెట్టుకొని వేడివేడి నెయ్యి వేసుకొని అందులో క్యారెట్ పచ్చడి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. మనకు ఇంకా ఏ పప్పులు అవసరం లేదు, ఏ కర్రీస్ అవసరం లేదు, ఏ ఫ్రైలు అవసరం లేదు. ఈ క్యారెట్ పచ్చడి ఒక్కదాంతోనే ప్లేట్లో అన్నం మొత్తము ఒక్క మెతుకు కూడా మిగలకుండా కడుపు నిండా లాగించేస్తారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. చూడండి, రైస్లో పచ్చడి కలిపేశాను. చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఎప్పుడెప్పుడు ముద్ద నోట్లో పెట్టుకుందామా అనిపిస్తుంది. నేను చెప్పానని కాదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. తినాలని అనిపిస్తుందా? లేట్ ఎందుకు, ప్రిపేర్ చేసుకోండి. సూపర్ అండి, అసలు అదిరిపోయింది క్యారెట్ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.